భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను రాజ్యసభలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు అనుకరిస్తూ అవహేళన చేయడాన్ని నిరసిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ భావి భారత ప్రధానమంత్రిని అని చెప్పుకునే రాహుల్ గాంధీ అతని అనుచర ఎంపీలు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీలు వెంటనే మీడియా ముఖంగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు। మన భారత ఉపరాష్ట్రపతి పెద్దల సభ అయినటువంటి అధ్యక్షుడైనటువంటి ధన్ఖడ్ గారిని వారి వయసును కూడా పరిగణలో తీసుకోకుండా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ దాన్ని వైరల్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని భారత సమాజం మొత్తం వెలివేస్తుంది। ఆ వెలివేసే క్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఆ క్షమాపణ చెప్పే వరకు కూడా భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాల్ని ప్రతిరోజు చేసేటువంటి కార్యాచరణ చేస్తున్నాము। అలాగే ఈ భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలను కాపాడే విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువ నాయకుడైనటువంటి అతను అనుచితంగా చేయడం ఆయనకే అవమానకరం। ఆ అవమానకర పరిస్థితి నుంచి ఆయన క్షమాపణ చెప్పి వెంటనే విముక్తుడు కావాలని మా భారతీయ జనతా పార్టీ సలహా ఇస్తూ భారత్ మాతాకి